మీ సహాయం కోరుతున్నాం ప్రభా. యేసు ప్రభువా సహాయం చేయండి తండ్రి. మీకు వందనాలయ్యా. మీ వాక్యం మీద సెలవిస్తుంది తండ్రి. మీకు వందనాలు. ఇష్టం చేసే ఆత్మను తొలగించండి చిన్న ఆయన ప్రభువా. వారిని గురించి అవి జరుపుతూ అల్లరి చేస్తున్న ఆత్మను తొలగించమని ప్రార్థిస్తున్నాము. దేవుణ్ణి ఆరాధిస్తున్నాము. పెద్దలకు ఇష్టమైనది మమ్మల్ని చూడే చూపులుస్తారు. మీకు చెప్పిన ప్రభా తక్కువే 1004 సూచించిన తక్కువే నాయన తండ్రి. మీకు వందనాలు. మాకు ఇచ్చిన అవకాశం కొరకు వందనాలు. బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. తప్పిపోయిన బిడ్డలు తీసుకురండి, పడిపోయిన వారిని లేవనెత్తండి. అవి వాక్యం ఎదుగుతూ సహాయం చేయండి.
అయ్యా దురాత్మ చేత పట్టబడిన బిడ్డలను విడిపించండి, సహాయం చేయండి. బలపతి ప్రభా నీతి మంత్రుల రక్తం ప్రతి పాపం నుంచి విడుదల చేస్తుంది తండ్రి. మా కొరకు విజ్ఞాపనకర్త ఉన్నాని అయ్యా పరలోకం తండ్రి భాష కోసం విజ్ఞాపన చేస్తుందండి. మా బాబు ప్రపంచ శాంతి వరకు మీరు అయ్యా విజ్ఞాపనకర్తగా ఉన్నందుకు స్తుతులు, స్తోత్రము స్తోత్రము స్తోత్రము. మా ప్రియుడు మా రక్షకుడు యేసు నామములో ఈ ప్రార్థనను సమర్పిస్తున్నాం పరలోక తండ్రి. ఆమేన్. ప్రియుని సన్నిధానంలో ఇచ్చినందుకు చాలా చాలా వందనాలు తండ్రి. ఆయన నిజంగా తనను ఆశీర్వదించండి. తన భవిష్యత్తు విషయంలో మీరు సహాయం చేయండి. తనతో మాట్లాడండి. తల్లిదండ్రులను అతని రక్త సంబంధం అందరినీ కాచి కాపాడండి. ఆ సంఘాన్ని కాపాడండి. 2వ పేతురు 3:3-4 వాగ్దానం ఏమాయనని ఎగతాళి చేస్తారు. నవ్వులాటలుగా ఉంటుందో ఆయనకి దేవుడంటే వాడు ఏం చేస్తారు? ప్రభు వస్తానన్నాడు, ఏడి ఇంకా రాలేదే, ఏమయ్యాడు మీ ప్రభు? ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, ఇన్ని వేలు గతించింది, ఎన్నో సంవత్సరాల క్రితం చెప్పాడు వస్తాడు వస్తాని, ఇంకా రాలేదే అని ఎగతాళి చేసే అపహాసకులు ఈ అంత్య దినములలో ఉంటారు అని వారి మాటలకు మీరు ధైర్యపడద్దు, మీ విశ్వాసాన్ని గలిబిలి చేసుకోవద్దని ప్రభు నామములో మనవి చేయించున్నాం. ఆమె బైబిల్లో రాయబడి ఉన్నది. మీరు ధైర్యపడకుడి, వారి మాటలకు మీరు నొచ్చుకొనవద్దు, ధైర్యంగా ఉండాలని ప్రభు నామములో
మీకు మనవి చేస్తున్నాను. ఆయన ఆలస్యం చేస్తున్నట్టే ఎవరు కూడా నశించిపోకూడదని ఆయన మన ఎడల దీర్ఘశాంతం కలిగి ఓపికతో ఎదురు చూస్తున్నాడు. నీతో రక్షింపబడాలి. 1000 సంవత్సరములు ఒక దినమును ఒక దినము వలె. అదనమాట. దేవుడు ఒక దినాన్ని ఎన్ని సంవత్సరాలు గడుపుతాడు? 1000 సంవత్సరాలు. అదే 1000 సంవత్సరములు ఒక దినంతో చేసేస్తాడు. హల్లెలూయా. అందుకని ఆయన దృష్టిలో ఒక దినం అంటే 1000 సంవత్సరములు, లేదా 1000 సంవత్సరములు అంటే ఒక దినం అని గుర్తుపెట్టుకోవాలి. ఇంకా నువ్వు సమయం ఉందని అనుకుంటున్నాను. నేను అప్పుడే నిర్లక్ష్యముగా ఉంటున్నాను. నిర్లక్ష్యంగా ఉంటే దేవుడు ఎట్లా వస్తాడు? దొంగలాగా వచ్చేస్తాడు. దొంగ చెప్పి వస్తాడా? చప్పుడు దొంగలా వస్తానన్నాడు. అంటే నువ్వు ఎవడును నశించిపోవాలని ఇచ్చేయగా ఏమంటాడు? అందరూ మారు మనసు మన ఎడల జరిగే శాంతము నీ భర్త రక్షింపబడాలి, అందుకే దేవుడు ఆశీర్వదించాడు. నీ పిల్లలు రక్షింపబడాలి, అందుకే దేవుడు ఆశీర్వాదం. కనుక పిల్లలు ఏమన్నాడు? మంత ప్రయోగపు కొడుకులరా, వ్యభిచార సంతానమా, ఇక్కడికి రండి. మీరు ఎవరు ఎగతాళి చేయించున్నారు? ఎవరిని చూసి నోరు తెరిచి నాలుగు సాసుచున్నారు? మీరు తిరుగుబాటు చేయవారు అబద్ధికులు కాదా? వీరే దేవుడిని ఛాలెంజ్ చేస్తారు. అంటే సవాల్ చూస్తారు దేవుడి మీద మనం సవాల్ ఇచ్చడానికి అర్హులము కాదని జ్ఞాపకం చేసుకోవాలి. మనం తగ్గించుకొని దేవుడి సన్నిధిలో మనం ఉండవలసిన వారిని, కానీ మనము ఆయన ఎదుట హెచ్చించుకోవడానికి అవకాశమే లేదు. మా 1వ వచనం ఏముందండి? కీర్తనలు 14వ అధ్యాయం 1వ వచనము. కీర్తనలు, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందురు. ఎటువంటి వారు? 1-2 వచనాలు. యెషయా 59వ అధ్యాయము 1-2 వచనాలు. రక్షింపలేక ఇల్లునట్లు యెహోవా హస్తము పురుష కాలేదు, వినలేక ఇల్లునట్లు ఆయన చెవులు మందము కాలేదు. అసలు why you are not getting blessings? Because మన యొక్క దోషాలను వచ్చేసి దేవుడికి మనకి ఏమంటే వచ్చి దోషాలు అంటే పాపాలు. వీటిని కడుక్కోవాలి, వీటిని విడిచిపెట్టాలి. అప్పుడు నీకు బ్లెస్సింగ్స్ వచ్చేస్తాయి. రక్షింపలేనట్లు దేవుడి యొక్క రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, ఈ చేతులను శుభ్రం చేసుకోవాలి. మన చేతులు శుభ్రం చేసుకోండి. ద్విమనస్కులారా అంటే 2 మనసులు, ఒక మనసు కాదు. ద్విమనస్కులారా ఏమన్నాడు? మీ హృదయములను పరిశుద్ధపరచుకోండి, వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడుడి. మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకు మార్చుకోండి. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించు. దయ చూపించేది. విలాప వాక్యములు 3వ అధ్యాయము 25-26 వచనాలు. విలాప వాక్యములు 3వ అధ్యాయము 25. తను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, నన్ను వెతుకు వారి ఎడల ఆయన దయ చూపువాడు. ఓపికతో సరిపోయిందా? ఎట్లా ఉండాలి మనము? హల్లెలూయా. అందుకని ఎవరైనా కీర్తన 31:12 నీ యందు భయభక్తులు కలవారి కీర్తనలు దాచి ఇచ్చిన పేరు ఎంతో గొప్పది. పిల్లలు పెద్దలు అందరూ ఆయన భయభక్తులు కలిగి ఉన్నాయి. చిన్నదేమి పెద్దదేమి ఆయన భయభక్తులు కలిగిన వాడిని ఆయన దీవించినాడు. ప్రాయశ్చిత్తం పొందిన వాడు ధన్యుడు. ఆత్మలో కపటం లేని వాడు ధన్యుడు.
తోడనే ఆడుచు అదిగో పుట్టిన తోడని అమ్మతో అంటారు ఎవరు నామకుల్లో అబద్ధం ఆడచ్చు తప్పిపోవద్దురు వారి విషము నాలుగు పాము విషయం అనేది చెవిటి పాము వలే చూసారా చిన్నపిల్లలు ఎట్లాంటి వారు చెవిటి పాము వలే తల్లి చక్కగా పోలించింది అదే ఎందుకు ఏడుస్తున్నానంటే కావాల్సి చక్కగా అన్ని ఒక 10 నిమిషాలు ఏదో పని చేసుకుంటుంది ఇంట్లో నో నువ్వు పని చేయడం లేదు నువ్వు నా దగ్గరే ఉండాలి అని అది 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 తప్పు కదా ఏమండి నీకు కడుపునే నాకు పెట్టారు నేను చూసుకుంటున్నాను కాస్త పని చేసుకొని ఉన్నాను నన్ను ఏమన్నావు నీ దగ్గరే ఉండాలని కోరుకుంటున్నాను అది పొరపాటు అది పాపం పుట్టిన తోడనే అబద్ధం నడుచు తప్పిపోడు వాడు ఎట్లాంటి వారంటే చెవి మూసుకున్నట్టు చెవిటి పాము అదే పాములకి చెవులు ఉంటాయా 7 రకాలు ఈరోజు 3 రకాల మనుషులు ఎఫెసీ సంఘము సంఘం అంటే ఎవరు సంఘం మొదట నీకున్న ప్రేమను నువ్వు వదిలింది మొదట నీకున్న విశ్వాసాన్ని నువ్వు ఏం చేసావు వదిలేసావు మొదట నువ్వు చాలా చక్కగా మంచి విశ్వాసంతో దేవుని దగ్గర కూర్చోవాలి ఆ విశ్వాసం ఇప్పుడు నమ్మట్లేదు అందుకని ఏమంటాడు నువ్వు ఏ స్థితిలో నుండి పడిపోవో అది జ్ఞాపకము చేసుకో కాబట్టి దీపస్తంభాన్ని తీసేస్తానంటాడు దేవుడు మారు మనసు పొందు లేకపోతే నీ దీపస్తంభాన్ని తీసేస్తానంటాడు ఎఫెసీ సంఘానికి దేవుడిని హెచ్చరిక చేసుకున్నాడు మొదట్లో నువ్వు ఎలా ఉన్నావు నీ దరిద్రతను నేను ఎరుగుదును అయినను నీవు ధనవంతురాలివే నీ శ్రమ నేను చూస్తున్నాను నీ దరిద్రతను నేను ఎరుగుదును అయినను నీవు ధనవంతుడివే హల్లెలూయా నీవు పొందబో శ్రమలకు భయపడకము నీ ముందున్న కష్టాలకు శ్రమలకు నీవు భయపడద్దు మరణము వరకు నమ్మకముగా ఉండుము అప్పుడు నేను నీకు జీవ కిరీటాన్ని శ్రమలు చేయని బాధపడుతున్నావు దరిద్రతని బాధపడద్దు నువ్వు నిజముగా ధనవంతుడివే హల్లెలూయా దేవుడే చెబుతున్నాడు నిజముగా నీవు ధనవంతుడు నీ శ్రమను నీ దరిద్రతను నేను ఎదుగుదును అయినను నువ్వు ధనవంతుడివే హల్లెలూయా అక్కడ లవోదికీయ సంఘానికి ఇంకో మనుషులు వార్నింగ్ ఇస్తున్నాడు నువ్వు సంతకాలైన లేవు నువ్వు ఎట్లా ఉన్నావంటే నులివెచ్చగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించుతున్నాను వచ్చిందని సురేష్ తీసుకొచ్చిన ఆహారాన్ని అందరికీ ఆశీర్వదించండి అనేక రెట్లు నాకు ఆయన సిద్ధపరిచిన అంగీకరించి మా మీద మీ దీవులు కూర్చోండి యేసుక్రీస్తు వర్తమానం బట్టి నేను ఆలోచిస్తున్నాను వాక్యం చెప్పి మమ్మల్ని మాట్లాడేందుకు ఆయన వాక్యానుసారం మమ్మల్ని జీవితాలను నిలబెట్టుకొని మనసులోకి మాదిరి సాక్షికంగా మమ్మల్ని అలాగే మరి దాన్ని ఆశీర్వదించండి తీసుకొని సహోదరి కొత్త సంవత్సరం మీరు అనుగ్రహించి జన్మదినోత్సవాన్ని జరుపుకోవడానికి